వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. కార్యాలయంలో నూతన బాధ్యతలను అందుకోగలుగుతారు. మీరు చేయలేరనుకొని కొంతమంది మీ మీద మొయ్యలేనటువంటి భారాలు వేయటం, రకరకాలైనటువంటి పరిస్థితులు, పరిణామాలను మీరు దాటగలుగుతారు. చేసేది నేను కాదు, దేవుడు చేయించుకుంటాడు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. చేస్తున్న కార్యక్రమాల పట్ల అంకిత భావం ఉండగలిగితే మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. దూరం ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూసంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో మీరు చెప్పిన విధి విధానంగానే బయట వాళ్ళు నడుచుకోవటము మీకు ఎంతగానో సంతోషంగాను తృప్తికరంగా అనిపిస్తుంది. ప్రేమ వివాహాలకు సంబంధించి కఠినమైనటువంటి నిర్ణయాలు కాస్తంత కటువుగానే మీరు వ్యవహరిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రకమైనటువంటి ఆలోచనలని మనం ఎంకరేజ్ చేయకూడదు అన్న రీత్యా కొన్ని కీలక నిర్ణయాలను ప్రవేశపెట్టగలుగుతారు. జీవిత భాగస్వామి పేరు మీద నూతన స్థిర చరాస్తులను కొనుగోలు చేయగలుగుతారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని కార్యక్రమాలలో మీదైన శైలిలో మీరు వ్యవహరించి కొన్ని బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. రుణ బాధలు తీరే విధంగా కొన్ని నూతన ఆలోచనలు, ప్రణాళికలు ఉపయుక్తంగా ఉంటాయి. అయిన వాళ్లతో, పదవుల్లో ఉన్న వారితోటి సఖ్యత, సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు. లీజులు, లైసెన్సులు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది వారి వారి వ్యక్తిగత అలవాట్ల రీత్యా మీ కాస్తంత దూరం అవ్వటము, పెడచెవిన పెడుతున్నటువంటి విషయాలను మీరు గ్రహించగలుగుతారు. మనం దూరంగా ఉంటేనే మంచిదిలే అన్న రీత్యా మీ ఆలోచనలు ఉంటాయి. సహోదర సహోదరి వర్గంతో మాట్లాడేటప్పుడు సంయమనంతో ఉండండి. అనవసరమైనటువంటి గొడవలకి, తగాదాలకి, మాట పట్టింపులకి వెళ్ళొద్దు. వాళ్ళు ఏమైనా అన్నా కూడా మీరు విని ఊరుకోవటం అన్నంత ఉత్తమమైనటువంటి అంశము మరొకటి ఉండదు. మీరు ఎలాగో ఏదైనా గొడవ పెట్టుకున్నా, ముఖాముఖి ఏదైనా తేల్చుకుందామని నిర్ణయం తీసుకున్నా వాళ్ళు ఎలాగో మళ్ళీ కాళ్ళబేరానికే వస్తారు. ఇది తేలేదేమీ కాదు, ఇది ఇలా సాగుతూ ఉంటుంది. కాబట్టి మీ గౌరవాన్ని మీరు దక్కించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమం చేయించుకోగలిగితే మంచి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని కలిగి ఉంటారు. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఏర్పడుతుంది. మెడలో మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి.